దావీదు హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోయినట్లే మన హృదయం కూడా దేవుని హృదయంతో కలిసిపోవాలి. హల్లెలూయా. దేవునికి హృదయం ఉందని నమ్ముతున్నారా మీరు? ఏమా, ఎంతమంది నమ్ముతారు దేవునికి హృదయం ఉంటుందని? దేవుడు ఉన్నాడు, ఆయనకు హృదయం ఉందని నమ్ముతున్నారా? హెప్సిబా గారు నమ్ముతున్నారమ్మా? మరి చెయ్యాత్తాలు ఉంటాయి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. సరే, దేవునికి హృదయం ఉందని ఒప్పుకున్నారు. ఇక్కడ కూర్చున్న మీకు హృదయం ఉందా? ఉంటే చెయ్యెత్తి చూపించండి. నాకు కూడా హృదయం ఉందండి. గుండె ఉందండి. గుండెకాయ ఉందా? కందనకాయ, గుండెకాయ అంటారు కదా. ఏమా, గుండెకాయ ఉన్న వాళ్ళందరూ తెచ్చారండి హృదయం. మనకి హృదయం ఉంది, దేవునికి హృదయం ఉంది. అయితే దేవుని హృదయము మన హృదయం ఏమవ్వాలి? ఏకమైపోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఒక చక్కని పాట ఉంటుంది కదా, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హృదయము మన హృదయము ఒకటైపోవాలి ప్రియులారా. ఈరోజు అక్కడ దావీదు హృదయము యోనాతాను హృదయంతో ఏకమైపోయినప్పుడు ఏం జరిగిందో, యోనాతాను దావీదుకి ఏమిచ్చాడో, మన హృదయం దేవుని హృదయంతో ఏకమైపోయినప్పుడు కూడా దేవుడు మనకు అవి ఇస్తాడని ఈరోజు నా అంశం అన్నమాట అండి. హల్లెలూయా. దేవునికి హృదయం ఉందని ఒప్పుకుంటున్నారు కదా? ఒప్పుకుంటున్నారా? మరొకసారి చేతి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి హృదయం ఉంది, మనకి హృదయం ఉందని ఒప్పుకుంటున్నారు కదా? ఏమా సునీ, నీకు లేదా? ఉందా? మరి ఎత్తవే చెయ్య. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు మీ హృదయం ఎక్కడుంది? ఏమా, ఎడం వైపున ఉందా? ఎక్కడుంది చెప్పండి. మీ హృదయం ఎక్కడుంది? మీ హృదయమే చెయ్యి చూపించండి. చిన్నపిల్లల్ని అడుగుతారు కదా, నీ ముక్కేదమ్మా, నీ ముక్కేది అంటారు. ఇంగ్లీష్ పదాలు నేర్పించాలని, వేర్ ఈజ్ నోస్, నోస్ ఏది అంటారు. ఐస్ చెప్పమ్మా, నీ ఐస్ ఎక్కడున్నాయి చెప్పు అంటారు. చూసారా? అలాగే ఈరోజు నేను మేము చిన్నపిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నాను, మీ హృదయం ఎక్కడుంది? మీరు బాగా పసిపిల్లలు అయితే ఇక్కడ ఎక్కడో చూపిస్తారు, కాస్తంత తెలివైన పిల్లలు అయితే ఇలా పెట్టి చూపిస్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం. సరే, మన హృదయము ఎడం వైపున ఉంది అని మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు దేవుని హృదయం ఎక్కడుంది? హలో, దేవుని హృదయం ఎక్కడుంది? ఏమా, విషయం ఏంటంటే దేవుని హృదయం ఎక్కడుందో చెప్పమంటారా? ఏమో చెప్పమంటారా? ఎంతమంది చెప్పమంటారు? చేయొద్దండి. చెప్పమంటారా? అయితే మీ బైబిల్ పట్టుకోండి. ఇదిగోండి, మీ చేతిలో ఉంది దేవుని హృదయం. ఎక్కడుంది చెప్పండి? దేవుని హృదయం ఎక్కడుంది? మీ చేతిలోనే ఉంది. బాబీ, దేవుని హృదయం లేదా మీ చేతిలోని? ఇది పక్కన ఎవరు ఎట్లేదు బైబిల్తో అడుగుతున్నారు మీరు. హల్లెలూయా. ఈసారి ఆ బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి చూపించండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి చూపించండి.
ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని హృదయం ఎక్కడుందో తెలుసా? నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్న ఆ వాక్యమే దేవుని హృదయము. దేవుని ఆలోచనలు ఇందులో ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు ఇందులో ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఇందులో ఉన్నాయి, దేవుని యొక్క హృదయ వాంఛ ఇందులో ఉంది. అది చదివితే నీ హృదయము దేవుని హృదయము ఏకమైపోతుంది. అప్పుడు దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏంటో ఆశీర్వాదాలు చూద్దాం ప్రియులారా. ఇక్కడ చూడండి, దావీదు, యోనాతాను ఒక విశ్వాసికి దేవునికి పోలికగా ఈరోజు నేను మీకు చెప్తున్నాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు, చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. యోనాతాను హృదయము, దావీదు హృదయము ఏకమైపోవడాన్ని బట్టి యోనాతానంట దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించాడంటండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన హృదయము దేవుని హృదయంతో కలిసిపోతే దేవునికి మనం ఏమైపోతామంటే స్నేహితులం అయిపోతాం. దేవుడు అంటాడు మనల్ని చూసి, ఈయన నా ప్రాణ స్నేహితుడు, ఈమె నా ప్రాణ స్నేహితురాలు అని పిలుస్తాడు. వావ్! ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్నేహితుడిగా ఉండడం, దేవునికి స్నేహితురాలుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యమో కదా. ఎవరన్నా భాగ్యంగా ఫీల్ అవుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్నేహితురాలుగా ఉండాలనుకుంటున్నారండి? దేవునికి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నారా బాబు? ఈ పక్కనే ఏమండి, అందరూ వినండి. దేవునికి స్నేహితుడిగా ఉంటే, దేవునికి స్నేహితురాలుగా ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆశ్చర్యపోతారు మీరు. అదేంటంటే, దేవుడంట ఆయనకున్న స్నేహితులకు ఏది మరుగు చేయక, ఏది దాచిపెట్టడంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము నా స్నేహితుడు, అతనికి నేను ఏదియో మరుగు చేయలేను, దాచిపెట్టలేనంటాడు. సొదొమ గొమొర్రాను కాల్చేయాలని ప్రభు మనసులో అనుకున్నాడు. ఆ విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదు, కానీ అబ్రహాముకు మాత్రం తెలియచేశాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తన అన్న కొడుకైన లోతును ఎలాగైనా తన కుటుంబాన్ని బయటికి తీసుకురావాలని ప్రభువుని ఎంతో బ్రతిమలాడాడు. ఎలాగైతే అతని కుటుంబాన్ని, లోతు తన బంధువైన లోతు కుటుంబాన్ని ఆ అగ్నిలో కాలిపోకుండా రక్షించుకున్నాడు. జరగబోయే కీడు ఏంటో, జరగబోయే ప్రమాదం ఏంటో, జరగబోయే కుట్ర ఏంటో దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? జాగ్రత్త పడతాం. అవునా కదా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవునికి స్నేహితులుగా ఉండగలిగితే దేవుడు మన యొక్క భవిష్యత్తును మనకు చూపిస్తాడు. మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, మనలను ప్రభు ఎలా నడిపించాలని అనుకుంటున్నాడో అవన్నీ ప్రభు ముందుగానే మనందరికీ తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ సోదరి సోదరులారా, మన హృదయాన్ని ప్రభుకిచ్చి ప్రభు హృదయంతో ఏకమైపోయేలాంటి పని మనం చేసినప్పుడు మనం దేవునికి స్నేహితులం అయిపోతాం. మన జీవితంలో జరిగేవి, జరగబోతున్నవి, జరగబోయే కార్యాలను ప్రభు మనకి తేటగా తెలియచేస్తాడు. అలా తెలియచేసినప్పుడు మనం చాలా రక్షించబడతాం, మనం విడిపించబడతాం, తప్పించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కూలిపోయిన బ్రిడ్జ్ ఉందన్న సంగతి తెలియకపోతే వేగంగా వెళ్ళిపోయినట్లయితే ఏం చేస్తాం చెప్పండి? అందులో పడిపోతాం, ప్రాణాలు కోల్పోతాం. కానీ ముందుగానే, ఇదిగో నువ్వు అంత దూరం వెళ్ళొద్దు, నువ్వు అంత వేగంగా వెళ్ళొద్దు, ఎదురుగా ఒక గుంట ఉంది, లేకపోతే ప్రమాదం ఉంది అన్న సంగతి మనకు తెలిసినప్పుడు మనం ఎంతో జాగ్రత్త పడతాం. అందుకే దేవునికి స్నేహితురాలుగా ఉండడానికి మనందరం తీర్మానం చేసుకుందాం. అలా చేయాలి అంటే మన హృదయము దేవుని హృదయంతో
ఏకమైపోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండవదిగా చూడండి, అదే 3వ వచనం మరొకసారి చదవండి. రెండవది చాలండి. రెండవది ఏంటంటే, యోనాతాను దావీదును ఎంతో ప్రేమించాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు హృదయం యోనాతాను హృదయంతో ఏకమైపోయినందుకు యోనాతాను దావీదును ఎంతో ప్రేమించాడంటే, ఎంతగా ప్రేమించాడంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం, తండ్రికి తెలియకుండా దావీదుని కాపాడుతాడు. ప్రియులారా, తండ్రి ఏమో దావీదుని చంపేయాలనుకుంటాడు. ఎందుకు చంపాలనుకుంటాడంటే, నా తర్వాత నా కొడుకే యోనాతానే రాజుగా ఉండాలని సౌలు రాజు కోరుకుంటున్నాడు. కానీ దేవుడి ఉద్దేశమేమో సౌలు తర్వాత దావీదు రాజు అవ్వాలని దేవుడు నిర్ణయించాడు. అయితే అది ఇష్టం లేని సౌలు దావీదుని ఎలాగైనా చంపేస్తే నా కొడుకే కదా ఇంకా రాజు అవుతాడనే ఉద్దేశంతో పగబట్టి చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడికక్కడ యోనాతాను దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆపద నుండి, ప్రమాదము నుండి దావీదుని ఏం చేశాడు? తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, దేవుని ప్రేమ, దేవుడు మనలను ప్రేమించాలి అనండి. అందరూ కూడా దేవుడు మనలను ప్రేమించాలి. హల్లెలూయా. మన మనసు ఎంతసేపు మనుషులు ప్రేమ కోసం కోరుకుంటుంది. ప్రియులారా, వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగున్ను, వీళ్ళు నన్ను ప్రేమిస్తే బాగున్ను. మనుషులు ప్రేమ కొరకు వెంపర్లాడుతూ వెనకాల పడుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో నష్టపోతూ ఉంటాం మనం. మనుషులు ప్రేమ మంచిదంటారా? ఏమండి, మనుషుల ప్రేమ మంచిదంటారా? ఏమా, మనుషుల ప్రేమ మంచిదంటారా? అమ్మో, మనుషుల ప్రేమ మంచిది కానే కాదు ప్రియులారా. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు. ఎప్పుడు ప్రియులారా మాట్లాడతారో తెలీదు. ఎప్పుడు మాట్లాడడం మానేస్తారో తెలీదు. మనుషుల ప్రేమ తాత్కాలికమైనది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ప్రేమను కోరుకుందాం. ఏ ప్రేమను కోరుకుందామండి? దేవుని ప్రేమను కోరుకుందాం. అంతేకాదు, దేవుని ప్రేమ అగాపే ప్రేమ అని ఉంది. ఏ ప్రేమ చెప్పండి? అగాపే ప్రేమ అంటే ఏ స్వార్థము లేని ప్రేమ, నీ నుండి ఏ దేనిని ఆశించకుండానే ప్రాణము పెట్టిన ప్రేమ. ఈ లోకంలో ఒక మనిషి ప్రేమించాలి అంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే ప్రేమిస్తాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే అమ్మాయి అందంగానైనా ఉండాలి, లేకపోతే వెనకాల డబ్బు అయినా ఉండాలి, అధికారం అయినా ఉండాలి. అవునంటారా కాదంటారా? ఏమీ లేకపోతే మనిషి ప్రేమించడం అనేది చాలా కష్టం. కానీ దేవుడు ఏమీ లేకపోయినా ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి కొడుకున్నాడంట. ఏం చెప్పండి? ఆ రాజుగారికి కొడుకున్నాడంట. ఆ రాజుగారి కొడుక్కి కల వచ్చిందంట. కలలో ఒక అమ్మాయి కనబడిందంట. కలలో ఒక అందమైన అమ్మాయి కనబడిందంట. అందమైన అమ్మాయి కనబడింది. అయితే ప్రియులారా, మరి కలలో కనబడింది, మెలకు వచ్చింది, తెల్లారింది. వాళ్ళ నాన్నగారు రాజుగారి దగ్గరికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, డాడీ, రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. నాకు ఆ అమ్మాయిని తీసుకురండి, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నా అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడంట. ఒరే, ఇది ఎక్కడ గొడవరా బాబు? ఐశ్వర్యరాయ్ని తీసుకొచ్చి పెళ్లి చేయమన్నా పెళ్లి చేయగలను, కానీ
కల్లోకి వచ్చిన అమ్మాయి నేను ఎక్కడ తెచ్చి పెళ్లి చేయనురా అన్నాడంట. ఏమో డాడీ నాకు ఆ అమ్మాయి కావాలన్నాడంట. ఏం చెప్పండి, ఏమో డాడీ నాకు ఆ అమ్మాయి కావాలంటే రాజుగారు మరి కొంతమంది సైనికుల్ని ఏర్పాటు చేసి మా అబ్బాయికి ఒక అమ్మాయి కళ్ళకు వచ్చిందంట. ఆ అమ్మాయిని మీరు వెతికి పట్టుకి తీసుకురావాలి, వెతకి పట్టి తీసుకురావాలని చెప్తే అప్పుడు కుమారుడి దగ్గరికి వచ్చి, బాబు నీ కల్లో ఎలాంటి అమ్మాయి కనబడిందో కుస్తంత మాకు ఏమన్నా కొన్ని ఆనవాళ్ళు చెప్తావా? ఆ ముఖం ఎలా ఉంటుంది, ఆ ముక్కు ఎలా ఉంటుంది, ఆ కళ్ళు ఎలా ఉంటాయి, ఆ పళ్ళు ఎలా ఉంటాయి, ఆ జుట్టు ఎలా ఉంటుంది, ఆ చేతులు ఎలా ఉంటాయి, ఆ కాళ్ళు ఎలా ఉంటాయి, ఆ నడుము ఎలా ఉంటుంది, ఏమా అన్నీ అడిగారంట. ఈ కల్లో కనబడిన అమ్మాయి రూపం, కళ్ళు గవ్వ కళ్ళులా ఉంటాయి, ఏంటివి కలవ రేకుల్లా ఉంటాయి, తలేమో మరి నొక్కులు కింద ఉంటుంది, కర్లింగ్ హెయిర్, తర్వాత ఏమో పళ్ళేమో చాలా లైన్గా మరి చాలా చక్కగా అందంగా ఉంటాయి. మరి ఇలాగ కొన్ని రూపాలు చెప్పారంట. చెప్పినప్పుడు ఆ విన్న వాళ్ళు ఆ రూపం కోసం వెతుకుతుంటే మొత్తం దేశమంతా తిరిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చోట బట్టలు ఉతుక్కుంటూ ఒక అమ్మాయి కనబడిందంటండి. ఎవరండి? బట్టలు ఉతుక్కుంటూ ఒక అమ్మాయి. సారీ బట్టలు ఉతుక్కుంటూ కాదు, అడుక్కుంటూ కనబడింది. మాసిపోయిన బట్టలతో అడుక్కుంటూ కనబడింది. కానీ రూపం చూస్తే కరెక్ట్గా రాజకుమారుడికి కల్లో ఎలాంటి రూపం కనబడిందో అలాంటి రూపమే అక్కడ అడుక్కుంటూ రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటూ ఉన్న అమ్మాయి రూపం ఒకేలాగా ఉందంట. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని రాజకుమారుడి దగ్గరికి తీసుకొచ్చారంట. బాబు, కల్లో కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయిగానా అనగానే ప్రియులారా, రాజకుమారుడు అన్నాడంట, ఎగ్జాక్ట్ ఈ అమ్మాయి అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు రాజు ఏం చేయాలి? రాజు ఎక్కడా, యువరాజు ఎక్కడా, అడుక్కునే అమ్మాయి ఎక్కడా? అడుక్కునే అమ్మాయిని రాజకుమారుడికి చేసుకుంటాడా? చెప్పండి అమ్మా, చేసుకుంటాడా? ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? నా కుమారుడు కోరుకున్నాడు, నా కుమారుడికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి మంచి పట్టు వస్త్రాలు ధరింపచేసి, విలువైన వస్త్రాలను ధరింపచేసి, వెలగల ఆభరణాలు ధరింపచేసి ఆమెను తీసుకొచ్చి తన కుమారుడు ప్రక్కన కూర్చుండబెట్టాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అడుక్కునే అమ్మాయి ఎవరో కాదు, మనమేనండి. ఏ యోగ్యత లేని మనలను, ఎన్నిక లేని మనలను, ఏ అర్హత లేని మనలను ఆయన ఎంతో ప్రేమించి, ఆయన ప్రేమించాడంతే. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన ప్రేమకు అర్హతలు చూడడం రాదు, యోగ్యతలు చూడడం రాదు. ఆయన ప్రేమ మిక్కుటమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఎన్నిక లేని మట్టివారమైన వట్టివారమైన మనలను, నిష్ప్రయోజకులమైన మనలను ప్రేమించి తన కుమారులుగా లేక తన సరస్సున చేర్చుకున్నాడు. రాబోయే పెండ్లి కుమారుడిగా యేసు ప్రభు ప్రక్కన నిలబడే ఒక వధువు సంఘముగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతగా ప్రేమించడానికి మనకేముందని, ఏముంది చెప్పండి అమ్మా? యేసయ్య లోకంలో అందమైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, యోగ్యులైన వారు ఉన్నారు, ఎంతో మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఎన్నిక లేని మనలను, ఎందుకు పనికిరాని మనలను ఆయన ప్రక్కన వధువుగా కూర్చునే కృపనిచ్చాడంటే ఏం చూసి ఇచ్చాడంటారు? చెప్పాలి.
ఏం చూసి ఇచ్చాడంటారు? ఏం చూసి మనల్ని ఏర్పరచుకున్నాడంటారు? ఏమండి, మనం అనుకుంటాం కానీ మనం చాలా మేధావులు అండి, తెలివైన వాళ్ళు అండి, బలమైన వాళ్ళు అండి, ఉన్నవాళ్ళు అండి. దేవుడికి ఇవేమీ పనిచేయవు అసలు. ఏ అర్హత లేని మనలను ప్రభు తన ప్రక్కన కూర్చునే కృపను ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనలను కారణం లేకుండా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రేమ కోసమే కదా మనం ఈ లోకంలో వెంపర్లాడాలి. యేసయ్య ప్రేమ కోసమే కదా మనం ఎదురు చూడాలి. మనుషులు ప్రేమ కోసం చూసి ఎందుకు బాధపడుతూ ఉంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వాళ్ళు ప్రేమిస్తారు, రేపు ద్వేషిస్తారు. పొగడిన నోళ్ళే నిందలు మోపే, నిమిరిన కరములే కరుకుగా కోసే, కడు చిత్రముగా లోకమే మారగా, కడు చిత్రముగా లోకమే మారగా, మారని ప్రేమ నా యేసుడేగా, లోకపుట నన జ్ఞానములో. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మంచోడు మంచిది, మంచోడు మంచిది అని పొగిడిన నోరే రేపొద్దున చెడ్డది అని నిందిస్తారు. ఈరోజు నీ తల దువ్వి నిమిరిన ఆ చేతులే రేపొద్దున కరుకుగా ఒక రంపంలాగా కోసేస్తాయి. మనుషుల ప్రేమ అలాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, అతను ఒక మనిషేనా, ఆమె ఒక మనిషేనా? అయితే ఖచ్చితంగా మారిపోద్ది. హల్లెలూయా. మీ పక్కలు చూసి మీ పక్కలను చూసి నువ్వు మనిషివేనా అని అడగండి. ఒకరిని అడగండి, నువ్వు మనిషివేనా? అయితే ఖచ్చితంగా మారిపోతావు అని చెప్పండి. ఆమె మనుషులు మారిపోతారు ప్రియులారా. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు మందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారనిది యేసు ప్రేమ, జగాన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. యేసే ప్రేమ మారిపోని ప్రేమ. అందుకే ఆయన ప్రేమ కోసమే మనం ఆశపడాలి. ఆయన ప్రేమ కోసమే మనము ఎదురు చూడాలి. యేసయ్య ప్రేమించేలాగా మనం ఉండాలి అంటే మన హృదయము ఆయన హృదయంతో ఏకమైపోయేలా చూసుకోవాలి. హల్లెలూయా. ఆయన హృదయం ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. మన హృదయం మన ఎడమ పక్కన ఉంటే యేసయ్య హృదయం ఎక్కడ తెచ్చిపెట్టాడు చెప్పండి? మన చేతిలోనే పెట్టాడు. దాన్ని చదివితే, దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హృదయం అర్థమైపోతుంది.
దేవుని ఆలోచనలు అర్థమవుతాయి, దేవుని ప్రణాళికలు అర్థమవుతాయి, దేవుడు నీ పట్ల కనుబరిచే ప్రేమ నీకు అర్థమవుతుంది. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ చదవగలిగే ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని చదవండి. చదివినప్పుడు మన హృదయము దేవుని హృదయంతో ఏకమైపోతుంది. దేవుని మాటలు చదవలేని వారు జాగ్రత్తగా వినినప్పుడు మన హృదయాలు దేవుని హృదయంతో ఏకమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం.